చైనా, జపాన్, థాయిలాండ్ వంటి దేశాలలో గుడులు కట్టి పూజించే ఒక భారతీయుడి గురించి, ఒక దక్షిణాస్యుడి గురించి ఎంతమందికి తెలుసు? బోధిధర్ముడా? బోధిధర్మ నేను ఇంతవరకు వినలేదండి. నిజంగా తెలియదండి. సారీ, నాకు తెలీదు. నేను ఎప్పుడు వినలేదు. తెలీదు. బోధిధర్ముడా? ఆయన ఎవరండి? నాకు నా తాత పేరే తెలీదు. ఏదైనా సినిమా పేరా? బోధిధర్మ ఆ పేరు మీరు అంటుంటేనే వింటున్నాను. సారీ, నాకు తెలీదు. మనచే కనుగొనబడి మరచిపోబడిన ఈ కళ మనకు ప్రతికూల శక్తిగా మారితే The Tong Li I have told you about is the best student of the Shaolin Temple. Mr. Tong Li, these guys are the chief scientists of our country. Around 36 scientists have worked for 8 years and created an assignment called Operation Red. This Operation Red is against India. If it succeeds, within 3 years, what we say will become the law in India. Interesting. But the girl's research has become a threat to us. If her research is successful, then our Operation Red will be of no use. So you need to go to India. You have to kill that girl and come back. This is your assignment. Sir, sending just one guy is not good. We'll send a team. If he gets caught, the country will be in problem. He won't get caught. I feel you're being overconfident because I don't trust him. Do you see that guard over there? General, is he a good soldier? Yes. Is he willing to die for his country? Yes. But now, he's going to die for me. Are you all right, sir? So do you want to die for your country? Or for me? I just need to know one thing. What is Operation Red? Don't hurry. You are the one who is going to start it. Once you go to India, you will know for yourself. So when do I go to India? Today. గ్రేట్ బాంబే సర్కస్ మహానగరంలోని ప్రజలందరికీ ఒక తీయని శుభవార్త. మీరెన్నాళ్లుగానో ఆశగా ఎదురు చూస్తున్న గ్రేట్ బాంబే సర్కస్ ఈ మహానగరంలోని ఐలాండ్ గ్రౌండ్స్ లో ప్రతిరోజు 2 షోలు, శని ఆదివారాల్లో ముచ్చటగా 3 షోలుగా బ్రహ్మాండంగా ప్రదర్శింపబడుతోంది. అందుచేత మీరందరూ పిల్లా పాపలతో వచ్చి చూసి ఆనందించవలసిందిగా కోరుకుంటున్నాం. ఇదేంట్రా, ఎవడ పనిలో వాడున్నాడు తప్ప మనం ఇంతవాగినా ఎవడో పట్టించుకోవట్లేదు. ఇంత కాదుగానే నువ్వు పని చెయ్యి, మన 600 లైన్లో పెట్టు. పనుంది. సరే, మన ఓనర్ అడిగితే నువ్వు చూసుకో. నేను కొంచెం నెమ్మదిగా వస్తా. ఏంటి? ఓకేనా? ఓకే. తీసుకెళ్ళి వెతుక్కుంటూ వచ్చింది మీరు, నేను కాదు కదా. సారీ, వెరీ సారీ. కుదరదమ్మా. నిన్ను పిలిచాను, చెప్పేది వినండి. కుదరదు. మీతో మాటలు నా వల్ల కాదు. అరవిందా, నీయే చెప్పడా?
ఎంత అడుగు? ఆగండి ఆగండి, అందరూ ఒకేసారి మాట్లాడితే ఏంటో తెలియదు కదా, ఒక్కళ్ళు మాట్లాడండి. సార్ యాక్చువల్లీ మేము జెనెటిక్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. మా పరిశోధన కోసం మీరు ఆపండి, మీరు చెప్పండి. మేము జెనెటిక్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. మా రీసెర్చ్ కి ఒక మంకీ కావాలి. జస్ట్ 1 డే. మార్నింగ్ తీసుకెళ్లి సాయంత్రం 5 తీసుకొచ్చేస్తాం. ఈయన 10,000 రూపీస్ అడుగుతున్నారు. మా డిపార్ట్మెంట్ లో 1000 రూపీసే అలౌ చేస్తారు. మేము స్టూడెంట్స్. కోతికి ఎన్నగిలో అయితే అవునండి, ఏదైనా అయితే అమ్మో ముఖ్యమైన కోతండి, కష్టం. ఏమీ కాదు, కావాలంటే మీరు మాతో రండి. మాతో పాటు మీరు కూడా అక్కడే ఉండండి. సాయంత్రం కోతిని తీసుకుని మీరు వచ్చేయండి. ఓకే? ఒకే ఒక రోజు ఉంటానండి. 2 రోజులు అయితే మాత్రం మీరు మా ఓనర్ గారిని అడగాలండి. ఒక రోజు ఏముంది, ఓకేనండి. వచ్చేప్పుడు చాలా ఆపరా. కోతితో వెళ్ళడానికి నువ్వు 2,000 అడుగుతావుగా. అరే అయ్యో, నాకు డబ్బు గిబ్బు ఏమవుతండి. కోతికి కావాలంటే 1100 ఇచ్చేయండి. 1100 కదా, ఓకే అని చెప్పండి. మరి మేము వెళ్ళొస్తాం. అదేం కుదరదు. వీడిని కావాలంటే ఫ్రీగా తీసుకుపోయి చుమ్మా ఇరికాను. వెనక్కి ఇవనే కాడలో కోతి ఆడ ముఖ్యం. ఇక మీ ఇష్టం, రండి వెళ్దాం. ఆగమండి ఆగమండి ఆగమండి. పోట, పోట, విడే. 1000 రూపాయలు ఓట్లేదు కదండి. ఏంటండి మీరు? ఒక 1000 రూపాయలు ఏమండి? 50 రూపాయలు ఎక్స్ట్రా, 50 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తారండి. ఒక 50 రూపీస్ ఎక్స్ట్రా ఏమండి? వెళ్ళిపోతున్నారండి. కావాలంటే నా జీతంలో కట్టేసుకోండి. ఏమండి గర్ల్స్ ఒప్పుకున్నారు? రండి. ఓకే గర్ల్స్ రండి. చికెన్ పట్టుకోండి. నేను చెప్తున్నాను, పొయ్యండి, పొయ్యండి. పొండి. పోడా జోలి పని చూడరా. ఏమరవిందా, చేతికి నింది నోటు కదలగదా? పొయ్యిలో పొట్టినకుండా ఎలా తెలుస్తుందిరా? ఒరే అరవింద్, నన్ను ఎత్తుకు తీసుకుపోరా. సారీ, తల తిరిగిపోయిందిరా, కడుపులో తిప్పేసినట్టు అయింది. ఫుల్లుగా లాగించి రోలర్ కోస్టర్ ఎక్కితే అంతే వామిటింగ్ వరుమో. ఆ అమ్మాయి చూడగానే మత్తి పోయిందన్నాను రా. వదిలి వెళ్ళకరా. రే రే అరవింద్ ఆగరా. ఇది కరెక్ట్ రూట్. సారీ రే అరవింద్, నన్ను వదిలి వెళ్ళకరా. చాలా బాగుంది కదా, ఇంకోసారి ట్రై చేద్దామా? ఇప్పుడు కాదు. ఏ ఇటు చూడు, అన్నిట్లోనూ ఉన్నాడు. సుభా, చూస్తున్నారా? ఊరిమి చూస్తున్నారు.
నన్ను కాస్త ఎత్తి పాడేరా. ఊరు వెనుకుట్టి ఇలా హాయి బాయి అని చీ కొట్టినా సిగ్గు వదిలి వెనకబడి తిరిగితే కాళ్ళు లాక్క పిన్ని ఎందాగు. ఫోన్ ఏడుస్తోంది చూడు. నా ఫోన్ కాదు, నీ పాకెట్ లోనే ఏడుస్తోంది. నా పాకెట్ లోనే రింగ్ అవుతుంది, కానీ నా ఫోన్ కాదు. టీ తాగుతావా అన్న? రండి టీ. తన ఫోన్ ఎప్పుడు కొట్టేశావురా? అప్పుడు ఎండ భగవతి, సైట్ కొట్టే పిల్ల దగ్గరే షెల్లు కొట్టేసిన ఒకే ఒక్కడు నువ్వేరా? కాజేసింది తిరిగి ఇవ్వడానికేరా? మీ ఫోన్ కింద పడింది, తీసుకోవడానికి ఇస్తే థ్యాంక్స్ చెప్తుంది కదా. సరే సరే తీసుకెళ్ళి అక్కడే ఉంటారు. ఇప్పుడు తీసుకెళ్ళిస్తా అన్నావు. ఇప్పుడు ఇస్తానన్నాను, ఇప్పుడే ఇస్తానలేదుగా, రేపిస్తాను. ఏరా ఇప్పుడు ఇస్తే ఒక థ్యాంక్స్ మాత్రమే చెప్తుంది, రేపిస్తే థ్యాంక్స్ తో పాటు ఇంకోసారి కలిసినట్టు ఉంటుందిగా. సూపర్ మోనే. తీరా ఫోన్, ఫోన్ తీరా. ఏరా ఇప్పుడు తీస్తే మనకి పని లేదనుకుంటుంది, ఫోన్ కోసం అల్లాడుతున్నాం అనుకుంటుంది. ఇట్స్ రింగింగ్. తీస్తావా లేదని తల్లడిల్లిపోతూ ఉంటుంది. సిగ్నల్ సిగ్నల్ మిస్సింగ్ రా. హలో హలో, నా పేరు శుభ. యా, దగ్గరున్న ఫోన్ నాదే. ఇవాళ పొద్దున్న మిస్ చేసుకున్నాను. ప్లీజ్, అందులో చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఉన్నాయి. డోంట్ వరీ, నా దగ్గరే ఉంది. ఎక్కడున్నారో చెప్తే నేనే వచ్చి తీసుకుంటాను. అక్కర్లేదు, ఎక్కడ చెప్పండి, నేనే తీసుకొచ్చి ఇస్తాను. టుమారో మార్నింగ్ 10 o'clock. Amber Skywalk. మార్నింగ్ 10 o'clock, Amber Skywalk. ఓకే. థ్యాంక్ యూ సో మచ్, సో కైండ్ ఆఫ్ యూ. దాంతో ఉందండి, నాకు దొరికింది కనుక సో కైండ్ ఆఫ్ యూ. అదే ఇంకోటి దొరికింటే పోయింటది కదా. అయినా ఫోన్ ఇలా కేర్లెస్ గా వదిలేచ్చా? లేదు సార్, నేను ఎప్పుడూ ఎంతో కేర్ఫుల్ గా ఉంటాను. కానీ సడన్ గా అక్కడికి సర్పంచ్ వాడు వచ్చాడు. నేను తీసిన 3 ఫోటోల్లోనూ వెనకే నించున్నాడు. తను ఫాలో చేస్తున్నాడో అనుకోకుండా జరిగిందో తెలీదు. ఆ కన్ఫ్యూజన్ లో మిస్ చేసుకున్నాను. యా, రేపు కలుసుకున్నప్పుడు ఫోన్ ఇస్తాను, అప్పుడు రిలాక్స్ గా మాట్లాడుకుందాం. ఇప్పుడు నా నంబర్ పంపిస్తాను, నా పేరు సేవ్ చేసుకోండి. ఐఎమ్ మిస్టర్ అరవింద్. ఓకే మిస్టర్ అరవింద్, ఇది నా ఫ్రెండ్ నంబర్. నేను ఈ నంబర్ నుంచి ఫోన్ చేస్తాను. ఓకే. యా. ఇచ్చావురా. నీ ప్లాన్ ప్రకారం ఈ ఫోన్ నీ లవ్ ని కలపబోతోంది. అయ్యో, క్యాచింగ్ ప్రాక్టీస్ చేయరా? హలో, నేను సుభన్ మాట్లాడుతున్నాను. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాను. నా ఫోన్ తీసుకొచ్చారు కదా? తీసుకొచ్చాను. అక్కడ ఒక మిక్కీ మౌస్ ఉంది, చూసారా? అది జెర్రీ. అవును. దాని దగ్గరికి వెళ్ళి మీ పేరులోని ఫస్ట్ లెటర్ చెప్పండి. ఎందుకు? ఫోన్ కావాలంటే చెప్పండి. ఓకే. ఎస్. నా పేరులోని ఫస్ట్ లెటర్ ఎస్. హలో, సగమే ఉందేంటి? ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లో ఒక ఫ్లాష్ షాప్ చూడండి. అవును, చూసా. అక్కడికి వెళ్ళి మీ పేరులోని సెకండ్ లెటర్ చెప్పండి. ఎక్స్క్యూజ్ మీ. నా పేరులోని సెకండ్ లెటర్ యు. This is for you. And this too. ఎదురుగా కేఎఫ్సీ ఒకటి చూడండి. ఉంది. అక్కడ లాస్ట్ టేబుల్ ముందు ఒకడు బ్రౌన్ టీ షర్ట్ వేసుకుని ఫోన్ లో మాట్లాడుతున్నాడా? అవును. వాడు ఎవరితో మాట్లాడుతున్నాడో తెలుసా? నాకెలా తెలుస్తుంది? వాడు మాట్లాడుతుంది మీతోనేనండి. అతనెలా నాతో మాట్లాడతాడు? మీరు కదా. హాయ్, బ్యాలెన్స్ పీస్.
సారీ ఫోన్ లో మీరని తెలియక మాట్లాడాను. చచ్చా అదే లేదు, పర్లేదు కూర్చోండి ప్లీజ్. నైస్ డ్రెస్. రెండోది పెట్టి ప్రెస్ చేయాలా? మీరు అన్ని ఫొటోస్ లోనూ ఉన్నారు, అందుకే డౌట్ వచ్చింది. చచ్చా జాగ్రత్తగా ఉండడం మంచిదే కదా, యూ హ్యావ్ టు బి. ఓకే ఎనీవే, ఐఎమ్ సుభా శ్రీనివాస్. చూసారా, ఫోన్ ఆన్ చేయగానే ఎవరో కాల్ చేశారు. హలో, దొరికింది. లిజన్, నేను ఫ్రెండ్ తో బయట ఉన్నాను, 45 minutes తర్వాత ఫోన్ చేయనా? అవును, ఇవాళ వెన్స్డేనా? ఓ వాట్ టైం? ఓకే ఓకే, వెంటనే బయలుదేరుతున్నాను. అరవింద్, నేను కాదు అరవింద్, ఐ హ్యావ్ టు గో. ఐఎమ్ సో సారీ, ఇట్స్ రియల్లీ అర్జెంట్. ఐ కంప్లీట్లీ ఫర్గాట్, బట్ థ్యాంక్ యూ. చెప్పు. I know it's my fault, but you should have reminded me. You know what an important lecture it is.